డాడీ మెసేజెస్ వింటూ చర్చ్కి రెగ్యులర్గా రావడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగాయి. నేను ఇంటర్లో ఉన్నప్పుడే నా లంగ్స్లో వాటర్ అంటే అది ట్యూబర్కులోసిస్. డాక్టర్ గారు అన్నారు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ డిసీజ్, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పేసి అనేసరికి నా స్టడీస్ స్టాప్ చేసేసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా స్టడీ కంటే నీ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నా స్టడీ స్టాప్ చేయాలని అనుకున్నారు. ఇంకా 1 year గ్యాప్ వచ్చేసింది. ఆ టైంలో నేను డాడీతో ప్రేయర్ చేయించుకొని డునామిస్ చేశాను. 35th బ్యాచ్ నాది. అప్పుడు డాడీ నా గురించి ప్రేయర్ చేసి నీకు ఇంకా లైఫ్లో ఇది ఎప్పుడు రాదు, కంప్లీట్గా హీల్ అయిపోతుంది, వెళ్ళి చెకప్ చేసుకో అని చెప్పేసరికి నేను అది నమ్మి వెళ్ళి చెకప్ చేసుకున్నాను. లేదంటే నాకు ఎప్పుడు 103, 102 ఫీవర్ ఉండేది. కంప్లీట్గా ఏ తిన్నా ఫుడ్ పాయిజన్ అలాంటివి జరిగేది. ఎప్పుడైతే టెస్ట్ చేయించుకున్నానో డాడీ చెప్పిన తర్వాత నాకు అప్పుడు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. 8 years అవుతుంది, నాకు ఇప్పటివరకు మళ్ళీ ఆ డిసీజ్ రిపీట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే నా స్టడీస్ అక్కడితో స్టాప్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు స్టడీస్ వద్దు, నువ్వు ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అనేసరికి నేను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఇంకా మా ఇంట్లో అందరూ వెల్ ఎడ్యుకేటెడే. నాకు అనిపించింది ఇంటర్తో నా లైఫ్ ఇక్కడికే స్టాప్ అయిపోతుందేమో అని చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. అప్పుడు డాడీ డునామిస్లో ఉన్నప్పుడు నన్ను అనాయింట్ చేసి నువ్వు మంచి చదువుతూ దేవుడి సేవ చేస్తావు, మంచి జాబ్ చేస్తూ దేవుడి సేవ చేస్తావు అని నాకు ప్రాఫెసీ రిలీజ్ చేశారు. ఇక్కడికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటావు అని చెప్పేసి డాడీ ప్రాఫెసీ ఇస్తే నేను అనుకున్నాను నా స్టడీస్ ఇక్కడికే స్టాప్ చేశారు. మా ఇంట్లో వాళ్ళైతే కంప్లీట్గా నాకు చదివించొద్దు, ఇంకా ఏమి హెల్త్ పరంగా సెట్ అవ్వాలని చెప్పేసి అసలు ఇంపాసిబుల్ నాకు నెక్స్ట్ స్టడీస్కి పంపడం అలాంటిది. కానీ ఆ టైంలో అనుకున్న డాడీలో చెప్పినా సరే కొంచెం భయం వేసింది. కాకపోతే ఎక్కడో చిన్న హోప్, డాడీ చెప్పారు కదా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి. ఆ టైంలో ఇంకా నేను ప్రేయర్ చేసుకుంటున్నా, నేను ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నా, అక్కడ దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. డాడీ ఏ విధంగా అయితే నాకు ప్రాఫెసీ ఇచ్చాడో ఈరోజు నేను MBA కంప్లీట్ చేసి 1st divisionలో పాస్ అయ్యాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాగే మా ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా చాలా డిస్టర్బెన్సెస్ ఉండేవి. నా ఆత్మీయ తండ్రి ఎప్పుడు నా గురించి నా ఫ్యామిలీ గురించి రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.